గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులు, కాంట్రాక్టర్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. గచ్చిబౌలిలో నమోదైన కేసును ఏసీబీకి బదిలీ చేశారు అధికారులు. దీనిపై పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో కేశవసాయి పిటిషన్ వేశారు. అయితే విచారణ దశలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఏసీబీ డీజీ సివి ఆనంద్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్ నేతృత్వంలో ఈ యొక్క గొర్రెల స్కామ్ ప్రభుత్వంలో జరిగినటువంటి పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి స్కామ్ సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా సైబరాబాద్ లో నమోదైనటువంటి కేసుతో పాటు నప్పల్లో నమోదైన 2 కేసులు కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటికే అందులో ఉన్నటువంటి మాజీ మంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కు ఏసీబీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగానే వారి శాఖల్లో కూడా కొత్త తనిఖీలు కూడా నిర్వహించారు. ఇంకా ఇందులో ప్రధానంగా పశుసంవర్ధక శాఖ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి అనేటువంటి వ్యక్తి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గొర్రెల స్కామ్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ని నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని వెంటనే కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో కేశవసాయి పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఇంకా మరోవైపు ఏసీబీ స్కామ్ లో ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.